చాలా పెద్దది కదా. సరిపో మెత్తగా ఉడికింది తెలుసా. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మా ఆవిడ నేను కలిసి పెండలం దుంపలను ఉడకబెట్టి తినబోతున్నాం. పెండలం దుంపలు మా గిరిజన ప్రాంతాల్లో చాలా ఫేమస్, చాలామందికి తెలిసే ఉంటుంది. వీటితోనే సగ్గు బియ్యం కూడా చేస్తారు. మన ఛానల్లో వ్లాగ్స్ కానీ, మా లైఫ్ స్టైల్ కానీ, అలాగే ట్రైబల్ ఫుడ్కి సంబంధించిన వీడియోలు కానీ అప్లోడ్ చేస్తూ ఉంటాము. వీడియోని అయితే లైక్ చేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవిగోండి వచ్చేసాము. పెండలం దుంపలు అయితే ఈ విధంగా ఉంటాయి. చెట్లు అయితే చాలామందికి తెలిసే ఉంటాయి, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉండవచ్చు. ఏది తాగుదాం? ఇదా? ఇది పెద్దది ఉందే, తవ్వలేమేమో. ఇది తవ్వలేమో, తవ్వేస్తాం, కానీ పెద్దది ఉంది. ఎక్కువ దుంపలు ఉంటే వేస్ట్ అయిపోతాయి. ఇది తాగుదామా? ఇది తాగుదాం అయితే, ఓకేనా ఫ్రెండ్స్? ఈ చెట్టు అయితే తాగబోతున్నాను. చాలా పెద్ద చెట్టు ఇది అయితే, కానీ దుంపల సంగతి చూడాలమ్మా. బుల్లడి అడు మన ఇరా విద్యా దీనికి రాహిల ఈ బర్ర పెద్ద వారు ఇక్కడ మన మట్టి ఇది ఇది అసలైన బాబడ పట్టు అయితే వచ్చింది. దాంతో పాటు చిక్కు ముంచరేనా దేనికి ఇది? తెచ్చాయినా తెస్తారు. అమ్మో, అది దుంప ఉంది అక్కడ. దుంప ఉంది, పెద్దది చూసావా? అవును, ఇక్కడ కూడా ఉంది. అక్కడ పెద్దది కదా, చూడండి. ఇదైతే చాలా పెద్దది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నారు దుంపలు. ఇదైతే పెద్ద దుంప, ఇది చూడవచ్చు మీరు. బయట తీద్దాం. చాలా పెద్దది కదా, చూడండి. చాలా పెద్ద చెట్టు కాబట్టి చాలా పెద్ద పెద్ద దుంపలు అయితే వచ్చింది. ఫ్రెండ్స్, మేమైతే ఒకే పెండలం దుంప చెట్టు అయితే తవ్వేము. ఈ మాత్రం అయితే వచ్చాయి. ఇవైతే మాకు ఎక్కువనే. ఈ దొడ్డి ఈ దుంప అయితే మా అన్నయ్య వాళ్ళది. డబ్బులు ఇస్తామని చెప్పాము, కానీ వద్దురా అనేసి అన్నారు. ఎంత బతి మళ్ళీ డబ్బులు తీసుకోండి అనేసి అన్నాము. మావి ఉండేవి కానీ ముందు తవ్వేసాము. అలా అంటే ఇవి కూడా ఉన్నాయి. ఇక డబ్బులు తీసుకోండి, ఒక 100 రూపాయలు కానీ, ఒక 150, 200 కానీ ఒక సెట్ తవ్వుకుంటామంటే వద్దు వద్దు అనేసి వాళ్ళకి ఎంత ఫోర్స్ చేసినా కానీ తీసుకోలేదు. మనకిద్దరికి ఇది ఒకటే చాలు. నాన్న ఏం చేస్తున్నావు?
ఆడుకుంటున్నావా? బరువు ఉందా? దా దా దా. ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ చేసాం శుభ్రంగా. వీటిని అయితే ఇప్పుడు ఉడకబెట్టాలి. ఇదే మాకు వాటర్ తెచ్చుకునే దారి. అయితే ఇక్కడ నుంచే నడుచుకుంటూ వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి. నానా ఫ్రెండ్స్ ఇంటికైతే తిరిగి వచ్చేసాము. ఇప్పుడు సరిపోతుందా అది బౌలు? ఓకే వేసి పెద్ద పెద్దవి కింద చేస్తావా? సరిపోయింది కరెక్ట్గా. ఉడికిపోయా? చూడు ఒకసారి దించేద్దాం. ఉడికిపోయి ఉంటాయే. ఉడికిపోయింది. దించే, నీళ్ళు వచ్చే. చాలా చక్కగా ఉడికింది. ఆకలేస్తుంది, తిందామనిపిస్తుంది తొందరగా. ఉడికిపోయింది. ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తున్నాను. అంటే టేస్ట్ ఏం ఫస్ట్ టైం ఏం కాదు, చాలాసార్లు తిన్నాను. బాగుందమ్మా, సూపర్గా ఉంది. మెత్తగా ఉడికింది తెలుసా. కరిగిపోతుంది నోట్లో పెడుతుంటే. చాలా మెత్తగా ఉడికింది కదా. బాగుంది. ఫ్రెండ్స్ మీరు ఎంతమంది పెండలం దుంపలు తిన్నారు కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.